ఇక మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం వికారాబాద్ జిల్లా కలపాలని ఈ సమావేశం 22/9/2019 ఆదివారం నాడు నంచర్ల గేట్లో పల్లవి కాలేజ్లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు। ఈ సమావేశానికి సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది। కావున గండేడ్ మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థుల సంఘాలు అందరూ రావాలని గండేడ్ మండల్ టీజీఎన్ఎస్ అధ్యక్షుడు నెహ్రూ నాయక్, గండేడ్ మండల్ టీఆర్ఎస్వి అధ్యక్షుడు రాజు నాయక్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఆనంద్ తెలిపారు। నెహ్రూ నాయక్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ గండేడ్ మండలం వికారాబాద్ జిల్లాగా కలపాలని, గండేడ్ మండలం జిల్లా వికారాబాద్లో ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు। నెహ్రూ నాయక్, టీజీఎన్ఎస్ తెలంగాణ గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడిని, నాతోటి నా మిత్రులు రాజు నాయక్ టీఆర్ఎస్వి మరియు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ఆనంద్। ఈరోజు విషయం ఏంటంటే, నేను తెలియజేసేది ఏంటంటే, మన గండేడ్ మండలంను వికారాబాద్ జిల్లాలో కలుపుట విషయం గురించి మన మిత్రులు ఎల్లుండి 21వ తారీఖు శనివారం రోజు పల్లవి కళాశాలలో మీటింగ్ ఏర్పాటుకు అందరూ తెలియజేసారు। కాబట్టి ఆ విషయంకై అందరూ మనం విద్యార్థి సంఘాలు, నాయకులు మరియు పెద్దలు, మిత్రులు మరియు మన గండేడ్ మండల అధ్యక్షులు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు మరియు అందరూ పెద్ద ప్రతినిధులు అందరూ కలిసి మనం మన మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుట గురించి అందరూ పెద్ద ఎత్తున పోరాడాలి। ఇంకో విషయం ఏంటంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే మనం గండేడ్ మండలాన్ని చార్మినార్ జోన్లో కలపాలి అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు। ఎందుకంటే మనం వికారాబాద్ జిల్లాలో ఎప్పుడైతే కలిసినామో మనం వికారాబాద్ జిల్లాలో మనం ఎప్పుడైతే కలుస్తామో మనం ఆటోమేటిక్గా మనం చార్మినార్ జోన్లో కలిసినట్టే। ఎందుకంటే ఇంతకుముందు మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం, రంగారెడ్డి జిల్లాను తీసుకెళ్ళి మనం మహబూబ్ నగర్ జిల్లాలో కలుపుకున్నాం మన మండలంలో। కాబట్టి మనం గండేడ్ మండలంలో వికారాబాద్ జిల్లాలో ఎందుకు కలపాలనుకుంటున్నాం అంటే, ఈ విషయం అందరికి తెలిసిన విషయం। ఎందుకంటే మొన్న జరిగిన పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది। అక్కడ 78 మార్కులకు జాబ్ వస్తే ఇక్కడ 84 మార్కులకు మన ఎస్టీ